హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఈ పారిజాతాలు అయితే ఈవినింగ్ ఇలా ఉంటాయండి. ఇలా మొక్క మొత్తం ఇవే ఎంత బాగుంటాయో అండి. అసలు ఇవి ఈ డిజైన్లో భలే అందంగా కనిపిస్తాయండి నాకైతే. చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయి అసలు. ఇవి ఇలా చెట్టు మొత్తం కాస్తూ ఉన్నాయండి. ఎంత బాగున్నాయో అసలు. ఈవినింగ్ అయితే మంచి స్మెల్ వస్తుందన్నమాట. చాలా ఎక్కువ పూస్తున్నాయండి ఇవి. ఇప్పుడు రైనీ సీజన్ కదా, చాలా బాగా పూస్తున్నాయి అన్నమాట. ఇవి ఇలా ఎంత అందంగా కనిపిస్తున్నాయో అండి. ఈ మొక్కలు కూడా మంచిగా ఫ్లవరింగ్ వచ్చాయి. ఇలా వర్షాకాలంలో అయితే ఇవి భలే బాగుంటాయండి. ఇలా వర్షం పడ్డప్పుడు మొక్కల దగ్గర ఉంటే భలే హ్యాపీగా అనిపిస్తుందండి. ఇది ఇటు సైడ్ ఉన్న కరివేపాకు చెట్టు అన్నమాట. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. ఇక ఇటుపక్క కూడా కొన్ని మొక్కలు వేసుకున్నాము. సో అవి కూడా అన్నీ బాగా చక్కగా చిగురించాయి. ఇక ఇలా కాస్త కరివేపాకును పుదీనాను కోసుకొని వచ్చుకున్నానండి. ఇలా మనం దీనిని చక్కగా వాష్ చేసి కాసేపు పేపర్ పైన పెట్టుకున్నామంటే మనకు డ్రైగా అయిపోతుంది. మనం తర్వాత దీన్ని స్టోరేజ్ చేసుకోవచ్చండి. ఇవి అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అండి అసలు. ఇదైతే నాటి కరివేపాకు అన్నమాట. స్మెల్ కూడా చాలా బాగుందండి. ఇక ఈరోజైతే ఇలా మిల్క్ షేక్ అయితే చేస్తున్నానండి. ఇది బనానా మిల్క్ షేక్ అండి. మనం ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ హెల్తీ కూడా. సో మనం ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో దీన్ని తీసుకున్నామంటే మనకు చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుందండి. ఇందులో మనం షుగర్కి బదులు డేట్స్ వేసుకున్నా కూడా మంచి టేస్ట్ వస్తుందండి. సో పిల్లలకి దీన్ని డైలీ కూడా మనము ఇవ్వచ్చు. ఇక నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇలా ఎగ్ దోశ అయితే వేసేసానండి. ఇక ఈరోజు అయితే నర్సరీకి వెళ్దామని రెడీ అయ్యాను అనమాట. ఎందుకంటే ఒక 2-3 చెట్లు అయితే చనిపోయాయండి. సో వాటిని మళ్ళీ అక్కడ ఖాళీగా లేకుండా రీఫిల్ చేయాలని వెళ్తూ ఉన్నాను. ఒక 1 వీక్ నుంచి క్లైమేట్ అయితే భలే బాగుందండి. చక్కగా గాలి వస్తూ మంచిగా ఉందన్నమాట. ఇలా వర్షం అయితే పడట్లేదు కానీ చల్లని బ్రీజ్ వస్తూ చాలా బాగుందండి వెదర్ అయితే. ఇక మా ఊరైతే ఇంకా అందంగా ఉంటుందండి ఈ వెదర్లో. మాకైతే దగ్గరలోనే నర్సరీ ఉంటుందండి. సో నేనైతే ఎప్పుడు కావాలన్నా అలా వచ్చేస్తూ ఉంటాను. ఇక ఇక్కడైతే మొత్తం కనకాంబరాలు ఇవి ఎక్కువగా వచ్చాయండి ఈసారి. ఇలా నర్సరీకి వస్తే మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకైతే. ఇక ఈసారి అయితే ఇక్కడ ఎక్కువ ఈసారి ఈ మొక్కలు వచ్చాయండి. ఇవి నూరువరహాల మొక్కలు అన్నమాట. ఎంత బాగున్నాయో అండి అసలు. ఇవి హైబ్రిడ్ మొక్కలంట. సో ఇవి ఫ్లవర్ సైజ్ కూడా మనకు చాలా బాగుందన్నమాట. సో ఇక నేను ఇదైతే తీసుకున్నాను. వీటినైతే అలా చూస్తూ ఉండిపోవచ్చండి. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అసలు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక మొక్కను పెంచుకోవడానికి ట్రై చేయండి. మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. మన మనసుకు కూడా చాలా ప్రశాంతతనిస్తుందండి. చూసారా బటర్ఫ్లైస్ ఎంత బాగా ఎగురుతున్నాయో అసలు. ఇలాంటి చిన్న చిన్నవి ఎంతో హ్యాపీనెస్ ఇస్తాయండి మనకి. మనకు ఇవన్నీ పెట్టుకోవాలంటే ప్లేస్ లేదు అని చాలామంది పెట్టుకోరన్నమాట. మనకు ఇవి కుండీల్లో కూడా మనం చక్కగా పెంచుకోవచ్చండి. ఒక 2 మొక్కల్ని అయితే మీరు పెంచుకోవడానికి ట్రై చేయండి. అవి మీకు ఎంత హ్యాపీనెస్ ఇస్తాయో మీకే తెలుస్తుంది. ఇక ఈ మొక్క అయితే ఇంతకు ముందు నా దగ్గర ఉండేదండి. సో ఇప్పుడైతే లేదు. ఇది చాలా పెద్దగా అవుతుందండి. బాగా స్పేస్ ఉన్న వాళ్ళైతే దీన్ని చక్కగా పెంచుకోవచ్చు. ఇక మా వారైతే కొత్త మొక్కల కోసం సర్చింగ్ మొదలు పెట్టేశారు. సో ఆయన అలా చూస్తూ ఉంటే నేను ఇటు సైడ్ పూల మొక్కలన్నింటినీ చూస్తూ ఉన్నాను అన్నమాట. ఇక ఇదైతే బోగన్విల్లా చెట్టు అండి. అంటే
పేపర్ పువ్వులు అంటాం కదా మనం, సో అది పేపర్ పూల చెట్టు అన్నమాట. ఇది కూడా చాలా పెద్దగా అవుతుందండి, చాలా అందంగా కూడా ఉంటుంది. ఇక ఇది నందివర్ధనంలో ఇది ఒక రకం అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇలా మేము చూస్తూ ఉంటే ఫుల్ ఎయిర్ వస్తుందండి, చల్ల గాలి వస్తుందన్నమాట. చెట్లన్నీ ఎంత బాగా ఊగుతున్నాయో అండి, అసలు భలే అందంగా అనిపించింది నాకైతే. మన ఈ బిజీ లైఫ్లో ఇక్కడికి వస్తే ఇంకేదో కొత్త లోకానికి వచ్చినట్లుంటుందండి నాకైతే మాత్రం. ఇక ఇలా మొక్కలన్నీ చూస్తూ నాకు కావాల్సిన మొక్కలన్నీ తీసుకున్నానండి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి, సో ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇక ఇవన్నీ చూసుకొని నాకు కావాల్సిన మొక్కలు అయితే తీసుకున్నానండి. ఇవి మొత్తం ఇండోర్ ప్లాంట్స్. ఇక ఈ మొక్కలన్నింటిని తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయానండి. ఈ మొక్క మాత్రం నాకు భలే నచ్చిందండి ఈసారి. ఇక ఇంటికి రాగానే ఇలా లంచ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇది కరివేపాకు పొడి అండి. మన ఛానల్లో నేను వీడియో కూడా పోస్ట్ చేశాను, సో ఒక్కసారి మీరు కూడా చూడండి. ఇది మాత్రం చాలా హెల్తీ అండి కరివేపాకు పొడి. ఇదైతే చాలా టేస్టీగా కూడా ఉంది. అసలు కరివేపాకు పొడి తినని వాళ్ళు కూడా దీనిని చక్కగా తింటారండి, అంత టేస్టీగా ఉంది. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఈ వీడియోని అయితే చూసేయండి. ఇక నేనైతే ఇలా ఈరోజు నా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. లంచ్ తర్వాత ఇక ఈ మొక్కల దగ్గరికి అయితే వచ్చానండి. ఎందుకంటే ఇక్కడ గడ్డి అనేది ఎక్కువగా వచ్చేసిందనమాట. సో ఇదంతా మొత్తం క్లీన్ చేసేసి తెచ్చిన మొక్కల్ని ఇక ఇక్కడ నాటుకోవాలండి. ఇక ఈ పనికైతే మా వారు చాలా హెల్ప్ చేస్తారండి నాకు. సో మొత్తం ఆయన క్లీన్ చేయించేశారు. ఇలా ఇద్దరికీ ఒక ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మేమిద్దరం కలిసి ఇలా పనులు అయితే చేసుకుంటామండి. మనకు ఇంట్లో సపోర్ట్ సిస్టమ్ అనేది ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలండి. సో మనం కలిసి ఇలా పనులను షేర్ చేసుకోవడం వల్ల మన బాండింగ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇలా ఈరోజు ఇద్దరం చక్కగా నర్సరీకి వెళ్ళాం, మొక్కలు తెచ్చుకున్నాం. ఇలా చక్కగా గార్డెనింగ్ చేసుకుంటే ఎంత హ్యాపీనెస్ వస్తుందో అండి. ఇలా నూరువారహాల మొక్కనైతే చక్కగా నాటేసుకున్నామండి. ఎంత బాగుందో అండి అసలు అది. ఇలా మన చిన్న జీవితానికి చిన్న చిన్న హ్యాపీనెస్ని యాడ్ చేయడం వల్ల మన లైఫ్ అనేది చాలా అందంగా ఉంటుందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.